అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న దాదాపు 10,017 ఇండ్లు కూల్చడానికి రెడీ అవుతున్నాడు. మూసీ సుందరీకరణ పేరుతోటి రేవంత్ అన్న లక్షలాది కుటుంబాలను రోడ్ల మీద వేయడానికి సిద్ధమైతా ఉన్నాడు. మూసీ సుందరీకరణ పేరుతోటి ఆ మూసీ పక్కన ఉన్నటువంటి ఇల్లులను మొత్తం ఖతం చేసి ఆ మూసీ పక్కన 5 స్టార్ హోటళ్ళు కడతారట, షాపింగ్ కాంప్లెక్స్లు కడతారట, కాఫీ షాపులు పెడతారట, కూరగాయల దుకాణం పెడతారట, కిరాణా షాప్ పెడతారట. అవన్నీ పెట్టి నైట్ ఎకనామిక్ తయారు చేస్తారట. నైట్ ఎకనామిక్ అంటే ఏంది? ఇప్పుడు సాధారణంగా మన హైదరాబాద్లో 10 గంటల దాకానే దుకాణాలు ఓపెన్ చేసి ఉంటాయి, వైన్ షాపులు తప్ప. వైన్స్లు బార్లు 1 గంటల దాకా తెరవచ్చు మన హైదరాబాద్లో, పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే అధికారుల కమిషన్ పోతుంది, ప్రభుత్వానికి కమిషన్ పోతుంది, కాబట్టి అది పెద్ద ఇబ్బంది లేదు. కానీ మిగతా దుకాణాలన్నీ 10 గంటలు 11 గంటల లోపే బంద్ అవుతాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో నైట్ ఎకనామీ ఏందట అంటే 10 గంటల తర్వాత కూడా ఓపెన్ చేసే పెడతారట. సుమారు పొద్దుగాల 4 గంటల దాకా దుకాణాలన్నీ ఓపెన్ చేసే ఉంటాయట. అంటే రేవంత్ అన్న 24 గంటల హైదరాబాద్ నడపడానికి రెడీ అవుతున్నాడు. మూసీ పక్కన మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్లు, లేకపోతే హోటల్స్, ఫుడ్ స్టాల్స్, లేకపోతే బట్టల దుకాణాలు అన్నీ పెట్టి ఉపాధి కల్పిస్తారట. ఎవరికి? నిరుద్యోగులకు. ఇప్పుడు పీజీలు పిహెచ్లు చదివినటువంటి నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడన్నట్టు. ఉద్యోగాలు ఇచ్చుడు శాతకాదు ప్రభుత్వానికి, ఎందుకంటే ప్రభుత్వం తన పైసలు లేవు కదా. ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్తున్నాడు? హోటళ్ళు పెడతాం, ఆ హోటల్లో ఏమైనా వేటర్ పని ఉంటే చేసుకోరి అంటున్నాడు. అసలు ఈ రేవంత్ రెడ్డి మా కర్మకు ముఖ్యమంత్రి అయింది కదా అని చెప్పి చాలా మంది నెత్తి బాదుకుంటున్నారు. అన్ని అంశాలపైన మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా ఈ ప్రభుత్వంతో కొట్లాడతా, ప్రజా సమస్యలపైన మాట్లాడతా. రైట్గా టాపిక్లోకి పోతే, రేవంత్ అన్న చేయబోతున్నటువంటి కథ. రేవంత్ అన్న మొన్న మీడియాతో మాట్లాడుతూ ఒక మీటింగ్లో చెప్పిండు, 5,000 కోట్ల రూపాయలు గాంధీ విగ్రహానికి అయితే అండి. ఎందుకైతే అండి? మా అంటే ఒక 200 కోట్లు అయితే గంతే అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటారు? 4,500 కోట్ల రూపాయలు గాంధీ విగ్రహం కోసమే ఖర్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతుందని చెప్తున్నారు. ఆ 4,500 కోట్ల రూపాయల పైసలు కూడా రేవంత్ అన్న జేబులు ఇప్పుడు లేవు. ఆ పైసలు కూడా పుడతలేవు. తెలంగాణకు అప్పు పుడతలేదు, ఎవడు ఇత్తలేడు తెలంగాణకు అప్పు. ఎందుకంటే రేవంత్ అన్న ఆయన ఇచ్చేది ఆయనే తీసుకున్నాడు. మన తెలంగాణ పరువు బాధాట్లో పెట్టిండు. ఏం చేసిండు? అసెంబ్లీలో చెప్పిండు, బయట మీటింగ్లు ఏమన్నాడు? తెలంగాణ అప్పులపాలైపోయింది, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ కథమైపోయిందని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక 10 లక్షల రూపాయలు అప్పున్నా అని చెప్పి శాటభారతం మొత్తం చెప్పుకుంటా. ఇక నేను ప్రశాంతన అప్పున్నని అప్పున్నా అని చెప్పి మందికి మొత్తం అప్పున్నా అని చెప్పుకున్నాను అనుకో, వేరేటోన్ దగ్గరికి పోయి ఓ 10 లక్షల రూపాయలు కావాలంటే వాళ్ళు ఇస్తారు. ఆయనతో కథమైపోయేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి చాలా మంది అప్పులు ఇయ్యరు. సో తెలంగాణలో కూడా పరిస్థితి రేవంత్ అన్న అప్పులపాలైపోయింది, ఆగమైపోయింది, వడ్డీలు కట్టలేకపోతున్నాం, ఆర్థిక భారం అవుతుందంటే వేరే దేశాలలో వేరే రాష్ట్రాలు ఉన్న వాళ్ళు కూడా అప్పియ్యరు. ఎందుకు ఇయ్యరు తెలుసా? ఆల్రెడీ తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అంటున్నాడు, మా తన పైసలు లేవు అంటున్నాడు. ఇప్పుడు మళ్ళా ఉల్టా అప్పిస్తే రేవంత్ రెడ్డి ఎట్లనే కట్టడు. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పి అప్పులు ఇచ్చేటోడు కూడా ఎవడు ఇత్తలేడు. ఇప్పుడు 4,500 కోట్ల రూపాయలు గాంధీ విగ్రహం కోసం కావాలన్నా, మూసీ సుందరీకరణ కోసం కావాలన్నా కూడా అప్పు దొరకలేదు. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప బ్యాంకర్లు కూడా అప్పులు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు. మొన్ననే రేవంత్ అన్న 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అని చెప్పి డైలాగులు వచ్చి ఆర్బీఐ బ్యాంకులకు వెళ్ళి 9,000 కోట్ల అప్పు తెచ్చిండు. మరి ఆ పైసలు ఎటు పోయినాయో, ఎవరి జేబులోకి పోయినాయో, ఎవడు తిన్నాడో ఏం కాదో తెలియదు. కానీ అన్న వేసుకునే వాచ్కు మాత్రం 2 లక్షల రూపాయలు ఉంటుంది. అన్న వేసుకునే బూట్కు 1,00,000, లేకపోతే అన్న వేసుకునే అంగీకి 1,00,000, ఆ పాయింట్కు 2 లక్షలు. అన్న ఖరీదైన బట్టలు వేస్తున్నాడు కానీ తెలంగాణ ప్రజలను గాలికిడిచి పెట్టిండు. ప్రజలు ఎటన్నా పోయినా ఆయనకు సంబంధం లేదు, అభివృద్ధి ఏడమైనా కూడా రేవంత్ అన్నకు సంబంధం లేదు. ఇక పైగా డైలాగులు, కొత్త డైలాగులు ఏం దొరికేనా? ఆల్రెడీ వీళ్ళు మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫేజ్ 1 ఆల్రెడీ రిలీజ్ చేసిరు. ఏది? గెజిట్ రిలీజ్ చేసిరు, గెజిట్ నోటిఫికేషన్. మూసీ సుందరీకరణ పేరుతోటి సుమారు 5,000 కోట్ల రూపాయలతోటి విగ్రహం పెట్టడానికి రెడీ అవుతున్నారు. 50,000 కోట్ల రూపాయలతోటి సుమారు 1,00,000 కోట్లు టార్గెట్ వీళ్ళది. ఆ మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన. ఇప్పుడు మూసీని మొత్తం కొబ్బరి నీళ్ళ లెక్క చేసి ఆ కొబ్బరి నీళ్ళలో బోట్లు తిప్పుతారట. అంటే ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ ఆ వ్యవసాయం అని తెచ్చిపెట్టి మూసీకాడికి వచ్చి క్యా వేసా అబ్బా సూపర్ అని చెప్పి చెప్పాలన్నట్టుగా ఇక్కడికి వచ్చి, అబ్బా ఏం గచ్చింది మా అన్న, అబ్బా చాలా గ్రేట్ మా రేవంత్ అన్న అని అందరు ఇట్లా చెప్పట్లు కొట్టుకుంటూ ఉండాలి మా అన్నను చూసి. ఇక గిట్లున్నది కథ. ఏంది అసలు కథ అంటే 10,017 ఇండ్లు కూల్చి రూపాయలు 5,000 కోట్లతో గాంధీ విగ్రహం. మరి రేవంత్ అన్నకి ఎందుకింత సంతోషం అవుతున్నది? హైడ్రా అనేటటువంటి దుకాణం తెరిచిండు, హైడ్రా తోటి 1000 ఇండ్లు నిలమట్టం చేసిండు.
చాలామంది పేదవాళ్ళు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ తెలిసి తెలియక కట్టుకున్నారు. వాళ్ళ ఇల్లులన్నీ నీలమట్టం చేసి రోడ్డు మీదకి తెచ్చిండు. మరి బగ్గా బలిసిన వాళ్ళు ఉంటారు, కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ జోలికి ఓడు. ఎందుకంటే మనకు కావాలి కదా ఏమన్నా పర్సంటేజ్ 10-5% ఏమన్నా కావాలి కాబట్టి వాళ్ళ జోలికి మనం బోమ్. రంగనాథ్ సార్ కూడా గట్టినే తయారైంది. మరి ఏందో ఏం కథో అర్థం కాదు. కానీ మూసీ సుందరీకరణ ఫేజ్ 1 గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రేవంత్ సర్కార్ అట. ఆల్రెడీ మూసీ సుందరీకరణకు సంబంధించిన వ్యవహారంలో గెజిట్ విడుదల చేసిరు. ఫస్ట్ ఫేజ్ రెడీ చేస్తున్నారు. ఆ ఫస్ట్ ఫేజ్ ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసీకి సంబంధించినటువంటి ఏదైతే కాలువ ఉందో ఒక 25 కిలోమీటర్ల కాలువ ఉందనుకో. ఈ 25 కిలోమీటర్లలో ఫేజ్ 1 ఏంది? ఒక 5 కిలోమీటర్లో ఓ 10 కిలోమీటర్లో ఫేజ్ 1 అన్నట్టు. మిగతాది ఇంకో 10 కిలోమీటర్లో ఓ 5 కిలోమీటర్లో ఫేజ్ 2, మొత్తం ఫేజ్ 3, ఫేజ్ 3 దాకా తీసుకోతురు. ఇది ఈ ఫేజ్ 3కు దాదాపు ఎంత కాదన్నా 1,50,000 కోట్ల రూపాయలు అంతే ఉత్తదే. 1,50,000 కోట్లే చిన్న అమౌంట్. అది రేవంత్ రెడ్డి దృష్టిలో 1,50,000 కోట్లు అనేది చాలా పెద్ద బడ్జెట్ అనేది మన దృష్టిలో. ఎందుకంటే రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి 3,44,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఎవడబ్బా సొమ్మిది, ఏడికేళ్ళు తెచ్చిర్రు, ఏం చేసిర్రు, పైసలు ఎటు పోయినాయి, ఎవరు తిన్నాడు ఈ పైసలు అని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతారు. వాళ్ళకి సమాధానం చెప్పే దిక్కానం లేదు. ఉల్టా రేవంత్ అన్న ఏమంటాడు, అప్పుల పాలైపోయింది. అన్న హార్వర్డ్ యూనివర్సిటీ పోయి చదువుకున్నాడు కదా, హార్వర్డ్ యూనివర్సిటీ దావోస్ పోవడానికి 3 కోట్ల రూపాయల ఖర్చు అయింది. ఇది విద్యాశాఖనే భరించింది. మరి అన్న బాగా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు కదా. మొన్న రేవంత్ అన్న కలెక్టర్లతో మాట్లాడుతుంటే, కలెక్టర్ మేడం ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అన్న ఎస్ 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 మేడం మేడం మీకు తెలుగు వస్తుంది కదా, తెలుగులో మాట్లాడండి. మరి హార్వర్డ్ యూనివర్సిటీకి ఎందుకు పోయాను? కలెక్టర్ మేడం ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో సమాధానం చెప్పలేనటువంటి ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీ పోయి 9 రోజులు చదువు నేర్చుకున్నాడు ఎందుకు? సప్పుడేకుండక మళ్ళీ మన సొమ్మే, విద్యాశాఖే భరించింది ఆ ఖర్చు కూడా. 9 రోజుల పాటు రేవంత్ రెడ్డి నేర్చుకున్నటువంటి ఇంగ్లీషు, ఆ ఇంగ్లీష్ పీస్ ఏడొచ్చింది, మరి ఏడ పని చేసింది? ఉల్టా ఖర్చు. ఈ 3,44,000 కోట్ల రూపాయల అప్పులో మరి రేవంత్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఏమేం చేసిండు? మరి 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, దాదాపు 600 మండలాలు, అప్రాక్సిమేట్లీ 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి దీనికి ఏం చేసిండు అన్న? ఏం ఖర్చు చేసిండు దీనికోసం? ఓ రోడ్డు కట్టించిండా, ఓ కాలేజ్ కట్టిండా, ఓ స్కూల్ కట్టిండా, ఓ గవర్నమెంట్ దవాఖానా కట్టిండా? ఏం కట్టి పాడైరు? ఏం చేయలే కదా. ఇప్పుడు ఉల్టా ఏంది? 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఏది? మూసీ సుందరీకరణ పేరుతోటి. మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన, కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తారట. నేను చెప్తా ఉన్నా రేవంత్ అన్న, నిజంగా మీరు కొబ్బరి నీళ్ళ లెక్క మూసీని చెప్తా అంటున్నావు కదా, మీకు ధైర్యం ఉంటే, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, ఈ ట్యాంక్ బండ్ కాడ హుసేన్ సాగర్లో నీళ్ళు ఉన్నాయి కదా, దాన్ని కొబ్బరి నీళ్ళ లెక్క చేరి చూద్దాం. మంచిగా కొబ్బరి నీళ్ళ లెక్క తేటగా ఇట్లా ముంచుకొని తాగాలి చేయితోటి, అట్లా చేరి చూద్దాం. మీతోటి అవుతా అది. మీరు ఇప్పుడు మూసీ నీళ్ళు, సుందరీకరణ, ప్రక్షాళన, కొబ్బరి నీళ్ళు అట. దేనికి ఇదంతా? రియల్ ఎస్టేట్ దందా, కమిషన్లు తినాలే, పేదవాళ్ళ ఇల్లులు కూల్చాలి, ఉన్న వాళ్ళని కథం చేయాలి, గంతే. ఇగో దంద లెక్కనే కొడుతున్నది. ఇక మిగతా విషయాలు చూసుకుంటే, ఇగో 3,279 ఎకరాల భూసేకరణకు గ్రీన్ సిగ్నల్, రోడ్డున పడనున్న లక్షలాది కుటుంబాలకి ఇవన్నీ అవసరం ఉండే అన్నకు. ఎంత భూసేకరణ? ఎంత? 3,279 ఎకరాల భూసేకరణ అట. అంటే సుమారు 3,200 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్ సగం ఖాళీ అవుతుంది. మళ్ళీ మూసీకి సంబంధించిన కాలువ కూడా హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది. మీరు చూడు, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ పక్కనే హైకోర్టు, తర్వాత ఇట్లకెళ్ళి వస్తుంటే ఉప్పలు, బగాయతు, ఇవన్నీ ఉంటాయి. ఆ పక్కన ఉన్నటువంటి ఇల్లులన్నీ కథం అన్నట్టు కొలాప్స్. ఆ ఇల్లులన్నీ కూల్చేస్తారు. 500 మీటర్లు, 600 మీటర్లు ఉన్నటువంటి ఇల్లులు కూడా పోతాయి. ఎందుకంటే అన్న షాపింగ్ కాంప్లెక్స్ కడతారు కదా ఇప్పుడు. ఆడ షాపింగ్ కాంప్లెక్స్, కాఫీ షాపు, బట్టల షాపు, ఇవన్నీ అట. అంటే రేవంత్ అన్న వర్షన్ ఏం దొరికేనా? మొన్న మీటింగ్లో చెప్తున్నా అన్న ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటలకు ఆఫీస్ పోతారు కొంతమంది. 8 గంటలకు ఆఫీస్ పోయి కొంతమంది 10 గంటలకు అయిపోతుంది. కొంతమంది పొద్దుగాల 10 గంటలకు పోయి రాత్రి 6 గంటలకు అయిపోతుంది. అయితే ఈ వీళ్ళట పొద్దుగాల దాకా షాప్కు పోలేకపోతున్నారు. కుటుంబంతో పొద్దుగాల దాకా జాబ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు దుకాణానికి పోలేకపోతున్నారు, షాపింగ్ మాల్ పోలేకపోతున్నారు. కాబట్టి రేవంత్ అన్న వాళ్ళ బాధ తట్టుకోలేక, అంటే సామాన్య జనాల బాధ తట్టుకోలేక రేవంత్ అన్న, ఇక మీరు జాబ్లు చేసుకుంటారు చాలా మంది కాబట్టి మీకు రాత్రి 3-4 గంటల దాకా షాప్ ఓపెన్ చేసే ఉంటాయి మూసీ పక్కన. ఆడికి పోయి మీరు పాప్కార్న్లు కొనుక్కోవచ్చు, సినిమాకు పోవచ్చు, షికార్లకు పోవచ్చు, ఏమన్నా ఇక మీ ఇష్టం అని ఇప్పుడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అన్నట్టు. రాత్రిపూట ఫ్యామిలీని తీసుకొని మీరు షాపింగ్ గీపింగ్ చేసుకోవచ్చు, పొద్దుగాల పూట అవసరం లేదు, మీరు జాబ్ చేసుకోరని చెప్తున్నాడు. జనాల కోసమేనట.
హైదరాబాద్లో ట్రాఫిక్, హైదరాబాద్లో కథ ఎట్లుండదో మనకు తెలుసు. ఇంకా రాత్రిపూట కూడా హైదరాబాద్లో తిరుగురి గైరవీర మీ ఇష్టం అనుకుంటే కథమే ఉంటుంది కథ. పోలీసు ల్యాండ్ ఆర్డరు, పోలీసుల ప్రాబ్లమ్స్ రాత్రంతా నడిపిస్తే మన తెలంగాణలో ఉన్న పోలీసులు సరిపోతారా కంట్రోల్ చేయడానికి? ఇక రేవంత్ అన్న కథ అట్లున్నది. 24 గంటలు హైదరాబాద్ నడుపుతారట. మరి అది ఏడాదాకా పోతో చూడాలి. ఇంకేమున్నదో చూస్తా. ఏం చెప్తాం అన్నకు గట్లా మాట్లాడుతుండే కానీ సరే అన్నకే తెలుస్తుంది. కానీ ఇగో జనవరిలో డిపిఆర్ తయారీకి 18 నెలలు పడుతుందని సమాధానం ఇచ్చిన రేవంత్ అట. ఇప్పుడు డిపిఆర్ కూడా తయారు చేస్తలేరు. డిపిఆర్ కూడా ఇప్పుడు తయారు చేయడానికి రెడీ లేడు. జనవరిలోనే డిపిఆర్ తయారీ 18 నెలలు పడుతుందట. జనవరిలో డిపిఆర్ తయారు చేస్తారట. ఆ డిపిఆర్ తయారీ అని 18 నెలలు పడుతుందట. ఇప్పుడు డిపిఆర్ తయారు కాక ముందుకు ఇల్లులు కూల్చుడు ఎందుకు? ఆల్రెడీ 300 ఇల్లు ఒక ఆడ కూల్చేసిండు, కథం చేసిండు. ఆల్రెడీ 300 ఇల్లులు నేలమట్టం చేసేసిండు. డిపిఆర్ లేదు, ప్రజల దగ్గర పోయి వాళ్ళ ఒపీనియన్ అడగలేదు. ప్రజల దగ్గరికి పోయి అసలు మీ ఇల్లులు కూల్చేయాలన్నా ఏం సంగతి, మరి ఇక్కడికి వెళ్ళి మూసి పోతుంది ఏం కథ అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి కదా. ఏం లేదు, ఏదో ఇది గవర్నమెంట్ భూమి అన్నట్టు, రేవంత్ రెడ్డి సొంత భూమి అన్నట్టు, ఏదో వాళ్ళు అన్నది రియల్ ఎస్టేట్ దందా అన్నట్టు, ఆ తిరుపతి రెడ్డిది లేకపోతే ఆయనకెవరు కొండల రెడ్డిది వాళ్ళ అన్నది అన్నట్టు భూములన్నీ పోయి టకాటగా ఊల్చేస్తున్నాడు. మరి ఆ భూములు ఎవరి? తెలంగాణ ప్రజలే కదా. తెలంగాణ ప్రజలు కష్టపడి కొనుక్కున్నాయి కదా. మరి ఎట్ట తెలుస్తలేదు రేవంత్ అన్నకు? ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నేడు యజుడిగా నేడు హుటాహుటిన ప్రజల అభిప్రాయం డిపిఆర్ కూడా లేకుండా కూల్చివేతలట. నిజమే కదా, డిపిఆర్ లేదు, తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయం లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇల్లులు నేలమట్టం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నిరసనలకు భయపడి 5 స్టార్ హోటల్లో రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్. ఇది నిజమే. ఇప్పుడు రేవంత్ అని ఎక్కడన్నా పెద్ద టెంట్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చిండు అనుకో, సామాన్య ప్రజలకు తెలుస్తుంది. మూసీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలిసి టెంటులు అని పక్కన ఎత్తారు. అందుకే ఇదంతా భయపడి ఇదెక్కడ కథ అని చెప్పి 5 స్టార్ హోటల్ మీటింగ్ పెట్టిండు. 5 స్టార్ హోటల్ నడుస్తుంది ఇప్పుడు. ఏది? మూసీ సుందరీకరణ ఎట్లా చేద్దాం, ఫస్ట్ ఫేజ్ ఎట్లా కంప్లీట్ చేద్దాం, ఎన్ని వేల కోట్లు పెడదాం, ఏం కథ అని చెప్పి డిస్కషన్ నడుస్తుందట. వికారాబాద్ నుండి వచ్చే మరుగునీళ్లను ఆపకుండా సుందరీకరణ ఎలా సాధ్యం? ఇది నిజమే కదా. వికారాబాదు లేకపోతే వేరే దగ్గర చేవేళ అటు సైడ్ నుండి వచ్చేటటువంటి నీళ్ళు ఏదైతుందో, ఏది గలీజ్ నీళ్ళు, ఆ నీళ్లు మూసీ లోపలికి రాకుండా ఎట్లా అడ్డుకుంటారు? ఇప్పుడు బాత్రూమ్ ఇది పోయే నీళ్ళు కూడా అల్లనే పోతాయి, మూసీకి సంబంధించిన దాంట్లోనే పోతాయి, కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. మరి అవన్నీ ఎడపోవాలి నీళ్ళు? మరి దాన్ని ఎట్లా సుందరీకరణ చేస్తారు? ఆ నీళ్లు పోకుండా ఎట్లా అడ్డుకుంటారు? ఏ విధంగా అడ్డుకుంటారు? మరి దానికి సమాధానం ఏముందో తెలుస్తలేదు. తర్వాత ఇగో విజన్ ప్రణాళిక లేకుండా రియల్ ఎస్టేట్ దందా కోసమే పేదల ఇండ్లపై బుల్డోజర్లు. ఇది నిజమే. అన్నకు విజన్ అనేది లేదు. చెప్పేటోళ్ళు కూడా, అన్నకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేటోళ్ళు కూడా మంచిగానే ఉంటారు, జోర్జార్ మీద ఉంటారు. కానీ అన్న స్క్రిప్ట్ ఫాలో కాడు. ఒక సినిమాలు ఉంటుంది కదా, అన్న రూల్స్ పెడతాడు కానీ ఫాలో కాడు అంటారు చూసారా? అన్న కూడా గంతే. అన్నకు స్క్రిప్ట్ రాసి ఇచ్చినా కూడా ఆ పేపర్ తీసి అవతలేస్తాడు. ఈ పేపర్ ఇత్తు అని బంద్ చేసి బూతులు, సన్నాసి, దొంగ, బడివే, లుచ్చా, ఈ ఇసొంటి బూతులు అన్నట్టు రేవంత్ అన్న వాడేది. రేవంత్ అన్నకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేటోళ్ళు మంచిగానే రాసి ఇస్తారు, కానీ అన్న ఆ స్క్రిప్ట్ చదవడు. ఎందుకంటే అన్న స్లాంగ్ వేరే ఉంటుంది, అన్న లాంగ్వేజ్ వేరే ఉంటుంది కదా. బూతులు తిడతాడు అన్న. కేసీఆర్ని పట్టుకొని పొలుపోలు తిడతాడు, కేటీఆర్ని పట్టుకొని పొలుపోలు తిడతాడు. అన్ని బూతులే మాట్లాడిండు అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ రోజు పీసీసీ ఉన్నప్పుడు గవే బూతులు, ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ అన్న గవే బూతులు. అంటే రేవంత్ అన్న తిట్టే బూతుల గురించి నేను చెప్తున్నా, నేను ఎవరిని తిడతలేను సుమా. రేవంత్ అన్న మాట్లాడుతున్న మాటల గురించి చెప్తున్నా అంతే. ఎందుకంటే ఉల్టా పుల్ట్ ఉంటుంది మీ తానంతా. నేను ఇట్లా మాట్లాడితే మళ్ళీ ఉల్టా వేసి తిరుపతి ఇట్లా తిట్టిండు ఫలానోళ్ళని అని చెప్పి మళ్ళీ ఇదో కథ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. మొన్నటి వరకు హైడ్రా, నిన్న వెలుగు మాటల, నేడు మూసీ ప్రాజెక్టు కూల్చివేతలు. కామనే కదా, రేవంత్ అన్న కూల్చివేతలు వెరీ కామన్. అన్న పొద్దుగాల లేచి కంప్యూటర్లో చెక్ చేస్తారేమో నాకు తెలిసి, అధికారులతో చెక్ చేపిస్తాడు. ఏంది అది భూదాన్ భూములు ఏడేడు ఉన్నాయి అవి కథం చేయరు, గవర్నమెంట్ ల్యాండ్ కథం చేయరు, అది ఎంత 100 ఎకరాల చలో, లేకపోతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏడుంది దాని పని పట్టు కథం. ఇదే పనులు ఉంటాడేమో అనిపిస్తున్నది తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే మొత్తం భూముల మీదనే పట్టాడు అన్న. రేవంత్ అన్న అప్పట్లో అంటుండే మేము చాలా మంచి రియల్ ఎస్టేట్ చేసేదని. అన్నకు ఆ అవగాహన ఉన్నది కదా, రియల్ ఎస్టేట్ దందా అవగాహన, కాబట్టి అదే దందాలు దిగిరు అంతే. ఇక తర్వాత హైడ్రలాజికల్ ఫ్లడ్స్ వాటర్ స్టడీ లేకుండానే ఎటువంటి అంశాలు లేకుండానే గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తారట. అంటే ఇప్పుడు గాంధీ విగ్రహం పెట్టడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక సర్వే చేసుకుంటారు, ఫ్లడ్స్ వస్తే ఎట్లా, లేకపోతే బాగా వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందా కాదా,
గాంధీ విగ్రహం అక్కడ కట్టడం వల్ల బాగా నీళ్ళు వచ్చి స్టక్ అయితే ఏమన్నా బయటకు వస్తాయా, ఇదంతా కూడా చెక్ చేసుకుంటారు. చెక్కింగ్ ఏం లేదు అన్న ప్రభుత్వంలో. ఆయన కట్టాలనిపిస్తే కడతాడు. ఇక్కడ ఉప్పల్ చెరువు ఉంటుంది మా ఆఫీస్ పక్కనే, కూతవేడు దూరంలో నడుచుకుంటూ పోతే కనబడుతుంది. ఆ ఉప్పల్ చెరువు మధ్యలో ఒక స్టాచ్యూ కడతాడట. ఆ ఉప్పల్ చెరువు బగ్గ నిండిన తర్వాత ఆ నీళ్లు రోడ్డు మీదకి వస్తాయి, మొత్తం రోడ్డు మీదకి వస్తాయి. ఆ నీళ్లు ఆ లోపల దాకా పోతుంది. ఇటు సైడ్ రోడ్డు నిండుతుంది, అటు సైడ్ రోడ్డు నిండుతుంది, ఇటు సైడ్ రోడ్డు మీదకి వస్తాయి నీళ్లు. ఇప్పుడు ఆ స్టాచ్యూ పెట్టి ఆడ పెద్ద కథ చేయడం వల్ల మరి ఆ నీళ్ళు ఎడబోవాలి, ఆ నీళ్ళు ఏడ స్టోర్ కావాలి. పోనీ ఒక కెనాల్ వేసిరా అంటే ఆ కెనాల్లో కూడా నీళ్లు నిండి మళ్ళీ రోడ్డు మీదకి వస్తాయి. గంతఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఇక అన్న ఆయన కథ అట్లుంటుంది. ఇది అంత ఎందుకు చేస్తుండే ఎరికేనా, మీకు లాస్ట్కి చెప్తా. యో ఇప్పటికే చాదరగట్లో 300 ఇళ్ళు కూల్చివేత, బాధితులకు దక్కని నష్టపరిహారం ఇయ్యాడు అన్న. ఏమన్నా అంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు, కేసీఆర్ కట్టించినాయి. తర్వాత మూసి ఒడ్డున ఉన్న మెట్రో బస్టాండ్లు, గుడులు, ప్రభుత్వ ఆస్తుల పరిస్థితి ఏంటి అని చెప్తున్నారు. అవన్నీ ఉండే మా అన్నతాన గవన్నీ పట్టించుకోడు. ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు ఇది మూసీకి సంబంధించినటువంటి కాలువ. ఈ మూసీ కాలువ ఒక 25 కిలోమీటర్లు ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 25 కిలోమీటర్లలో సరే పక్కన కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లులను కూల్చేయడానికి రేవంత్ అన్న రెడీ అవుతున్నాడు. ఆ ఇల్లులను ఎట్లా కూడా కూల్చేస్తాడు అన్న. కానీ ఇప్పుడు ఈ మూసీ పైనే ఉన్నటువంటి ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ పరిస్థితి ఏంది? ఇది కూలుస్తాడా లేకపోతే గట్టిగా ఉంటుందా? లేకపోతే మెట్రో స్టేషన్ కూడా సుందరీకరణలో భాగంగానే కాబట్టి ఆ మెట్రో స్టేషన్ ఉండాలి. ఆ మెట్రో స్టేషన్ చాలా అందంగా ఉంది. దాని మీద ఆ మెట్రో పక్కన మేము కొన్ని బిల్డింగ్లు కడతాం. ఇప్పుడు ఏది పంజాగుట్ట పీవీఆర్ మాల్ ఉందా, పంజాగుట్ట పీవీఆర్ మాల్ దగ్గర ఆ మెట్రోలో దిగుడుతోటే ఆ మెట్రో లోపలికి వెళ్ళి మాల్లకు పోవచ్చు. ఇప్పుడు రేవంత్ అన్న ఎంజీబీఎస్లో కూడా కట్టి అవుతాడు. ఒక మాల్ కట్టి మాల్లోకి వెళ్ళే పెడతాడు లోపలికి పోవడానికి. అట్లా కూడా ఉపాయం కడతారు, అట్లా మార్చుకుంటాడు అన్న. మరి పక్కనే ఉన్నటువంటి బస్ స్టాండ్ ఏమన్నా కూల్చేస్తారా? లేకపోతే హైకోర్టు ఉన్నది, లేకపోతే పక్కనే చాలా ఏమంటారు నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళన్నిటిని కూల్చేస్తారా కూల్చేయరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇంకోటి ఏంది, మూసీ పక్కనే ఉన్నటువంటి టెంపుల్స్, మసీదులు, స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ కూల్చడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీగా ఉందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఫేజ్ నెంబర్ 1లో మూసీ సుందరీకరణ ఫేజ్ నెంబర్ 1లో 10,017 ఇండ్లు కూల్చడానికి రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ ఉన్నది, కూల్చడానికి సిద్ధం. ఇవి కూల్చేసి సుమారు 3,200 పైచిలకు ఎకరాలను స్వాధీనం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తయారవుతున్నది. అంటే భూములు లాక్కోవడానికి రెడీ అవుతున్నారు. మళ్ళీ ఈ భూములు ఎట్లా జనాల దగ్గర పోయి మరి లడ్డు ఇస్తావా ఏం సంగతి అంటే నేను అన్నాడు అనుకో, ఇయ్యాలే ఏంది, ఇవ్వకపోతే కుదరదు, ఇవ్వాల్సిందే. నేను ఇయ్యను సార్, నేను మరి ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నాను, కోటి ఇయ్యరంటే కోటి రాదు దానికి 50 అని చెప్పి 50 కథం చేసి తీసుకున్నాడు. మరి ఈఎంఐ ఎవడు కడతాడు? ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టినాడు, ఈఎంఐ ఎవడు కడతాడు? వాళ్ళే కట్టుకోవాలి. ఇక ఇంత దౌర్జన్యం ఈ ప్రభుత్వంలో నడుస్తున్నది. రేవంత్ అనేమో పెద్ద పెద్ద డైలాగులు, 1,00,000 కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేయడానికి రెడీ అవుతున్నారు. తెలంగాణ ప్రజలను రోడ్డు మీదకి దేనికి రెడీ అవుతున్నారు. అందుకే రేవంత్ అన్న దెబ్బకు మీరు రాసి పెట్టుకోర్రి, కేరళ ఎన్నికలు కథం కాబోతున్నాయి. కేరళ ఎన్నికలు రేవంత్ అన్న దెబ్బకు అక్కడ కాంగ్రెస్ డమాల్ కాబోతుంది, మీరు రాసి పెట్టుకోరు. ఆల్రెడీ మహారాష్ట్రలో కథం చేసిండు, కేరళలో కూడా కథం చేస్తాడు. ఈ ఇల్లులు ఇవన్నీ కేరళలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. పక్కనే ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మొత్తం జేసీబీలు పెట్టి కూల్చేసిర్రు. కేరళలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జేసీబీలు పెట్టి కూల్చేస్తారని చెప్పి అక్కడ ఆల్రెడీ భయపడుతున్నారు. కాబట్టి రేవంత్ అన్న ఇక్కడ దుకాణం బంద్ అయ్యేటట్టున్నది, కేరళలో కూడా దుకాణం బంద్ అయ్యేటట్టున్నది. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నారు. నేనేమంటున్నా, సరే ఈ ఏదైతే మూసీ కాలు ఉందో దాని పక్కన మీరు ఏం కడతారు ఏం కథ అనేది ఓకే. ఇప్పుడు నా వర్షం చూడండి. ఇప్పుడు ఉప్పల్ కాడ ఈ నాగోలు వే తొవ్వలో ఉప్పల్ కాడ ఇటు సైడు అదేమంటారు కాదు బాగాయదు కాదు, శిల్పారామం అని ఉంటుంది. శిల్పారామం అని ఉంటుంది. ఆ శిల్పారామం పక్కన ఒక పార్క్ ఉంటుంది. పార్క్ అంటే మంచిగా పచ్చని చెట్లు ఉంటాయి, పార్క్ లెక్క ఉంటుంది మూసీ పక్కనే. మళ్ళీ ఇటు సైడు బగాయత్ సైడు మొత్తం పార్కే ఉంటుంది. మరి ఈ బగాయత్ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఇల్లులు ఉన్నాయో దీన్ని కూల్చలేందుకు కేసీఆర్? అసలు ఆ ఇల్లులో జోలికి పోలేందుకు? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మూసీ పక్కన చాలా విధాలుగా ఇట్లా పార్కుల లెక్క పెట్టిండు కేసీఆర్. ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ డెవలప్మెంట్ చేసిండు. మరి ఈ మూసీ పక్కన ఉన్నటువంటి ఇల్లులు ఎందుకో కూల్చేయలే? ఈ మూసీ పక్కన ఇల్లులు కూల్చడానికి గల కారణం ఏంది? అసలు వీళ్ళ కథ ఏంది అంటే, రేవంత్ అన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ పెట్టి వీటికి లీజ్కి ఇస్తాడు. ఇవన్నీ కూడా లీజ్కి ఇస్తాడు. లీజ్కి ఇచ్చి ఈ మూసీలో కూడా పెద్ద గోడ కడతారు. ఈ పెద్ద గోడ కడతారు. దీంట్లో ఒక బండ్లకు కూడా పార్కింగ్, కారుకు పార్కింగ్, లోపల పోయి ఏమైనా తినాలంటే కూడా జిఎస్టీ
ఎక్కువ పైసలు, రాత్రిపూట కదా, నైట్ బిజినెస్ కాబట్టి ఎక్కువ రేట్లు పెట్టి వీళ్ళకి లీజ్కి ఇస్తారు. ఒక్కొక్కరికి 5 years 10 years 15 years లీజ్కి ఇస్తుంది గవర్నమెంట్ పైసలు తీసుకుంటుంది. ఇక షేర్ హోల్డర్ లెక్క, షేరింగ్ అన్నట్టు. అంటే రేవంత్ అన్న బాధ ఒకటే, గవర్నమెంట్లో డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలి, డబ్బులు ఎట్లా సంపాదించాలి. హైదరాబాద్ని డెవలప్ చేసుడు పక్కన పెట్టుర్రి, గవర్నమెంట్కు ఆదాయం ఎట్లా రావాలనేదే చూస్తుండగా అంతే. మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు అన్యాయం అవుతున్నారు అనే సంగతి అన్నకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇంకోటి ఏంది, ఉప్పల్ చెరువు ఒకటి కడుతుంది కదా, గీడ ఉప్పల్ చెరువు కడుతుండు కదా, ఈడ నడిపోటును ఏం చేస్తుండు, ఒక స్టాచ్యూ పెడుతుండు అన్న. ఈ స్టాచ్యూ కాడికి పోవడానికి ఒక రోడ్డు మళ్ళా. అయితే ఈ ఉప్పల్ చెరువులు ఏం చేస్తాడట ఎరికేనా, స్టీమర్లు పెడతారట, బోట్లు 3 స్టీమర్లు కొనుక్కొచ్చి స్టీమర్లు పెడతారట. ట్యాంక్ బండ్ కాడ ఉన్న స్టీమర్లు పెట్టి దీన్ని చుట్టుపక్కల తిప్పుతాడు ఇట్లా. దీన్ని తిప్పడానికి ఎందుకు ఈడో పార్కింగ్ ఉంటుంది, మళ్ళీ ఈ పార్కింగ్ పైసలు కట్టాలి. మళ్ళీ లోపల ఒక ఛాయ్ షాపు, ఓ దుకాణం ఉంటుంది. ఇవి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళే కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, బ్యాచ్ వాళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ గవర్నమెంట్కి టెండర్, ఇది టెండర్ లెక్కనే ఉంటుంది అన్నట్టు. ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి చెరువే కాబట్టి టెండర్లలో పైసలు కట్టాలి గవర్నమెంట్కి. అంటే గవర్నమెంట్కి ఆదాయం ఈ పార్కింగ్ పైసలు, ఈ టెండర్ పైసలు, బోట్లో తిరగాలంటే బోటు పైసలు, ఇవన్నీ కథ. మళ్ళీ ఈ ఏదైతే ట్యాంక్ బండ్ లోపలికి ఎంట్రీ కావాలంటే కూడా టోకెన్ పైసలు కట్టాలి, 10 20. ఈ దుకాణం తెరుస్తున్నారు. అంటే గవర్నమెంట్కి ఆదాయం రావడానికి పేదవాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా రేవంత్ అన్నకు అర్థమవుతలేదు. సో ఈ దుకాణంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తయారవుతున్నది. సో ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ కూడా ఇదే. కొన్ని డబ్బులు మింగుతారు, కాంట్రాక్ట్ల పేరుతోటి కథం చేస్తారు. ఇవి 2 జరిగితే మీరు రాసి పెట్టుకోరు. రియల్ ఎస్టేట్ లెక్క కొడుతున్నది ఇదంతా కథ. ఇప్పుడు కాదట, కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయేసరికి అవుతుందట. అంటే 2027 వరకు కథం చేస్తారట. 2026-27 ఎండింగ్ వరకు కథం చేస్తారట ఆ ప్రాజెక్టు. ఇది వాళ్ళ వర్షన్ లెక్క కొడుతున్నది. చూద్దాం ఏం జరగబోతుందో. సుమారు 10,000 ఇండ్లు కూల్చడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.